బిగ్ బాస్ సీజన్ 8 ప్రేక్షకులు గత 2 వారాలుగా దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో అదే జరిగింది. నాగార్జున గారు ఈ శనివారం జరగబోయే ఎపిసోడ్లో కంటెస్టెంట్ని గట్టిగా వేసుకున్నారు. అయితే ఈ సిచ్యువేషన్ గత వారమే వస్తుందని ప్రేక్షకులు ఎదురు చూస్తారు. కాకపోతే ఏంటంటే మొదటి వారమే కాబట్టి ఆయన మాట్లాడడానికి కూడా పెద్దగా పాయింట్స్ లేవు. అందుకని చాలా సింపుల్గా ఎపిసోడ్ గడిచిపోయింది. కాకపోతే రెండో వారం అలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడే జస్ట్ 2 minutes బ్యాకే శనివారం నాటి ఎపిసోడ్ సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఒక్కొక్కరిని గట్టిగా వేసుకున్నారు. ఎస్పెషల్గా యష్మిని మాత్రం విత్ ప్రూఫ్స్తో దొరకబట్టేసి డైరెక్ట్ అందరి ముందు కడిగేశాడు. చూద్దాం యాక్చువల్గా దేని గురించి మాట్లాడాడు. ప్రోమో స్టార్ట్ అవడంతో 3 చీఫ్స్ ఉన్నారు కదా, ఆ చీఫ్స్లో వాళ్ళ కంటెస్టెంట్స్ వాళ్ళ టీం మెంబర్స్ ఎలా పర్ఫామ్ చేశారో వాళ్ళనే అడిగి తెలుసుకోవడం అనే సూపర్ కాన్సెప్ట్తో నాగార్జున ముందుకు వచ్చారు. ఫస్ట్ తీసుకోవడమే యష్మిని తీసుకుని తన టీంలో ఉన్న కంటెస్టెంట్ల గురించి అడిగాడు. ముందు అభయ్, తర్వాత ప్రేరణ, వీళ్ళ గురించి అడిగి ఎక్కడెక్కడ తప్పు చేశారు అనేది క్లియర్ కట్గా అడిగి తెలుసుకున్నారు. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్లో ఆ ప్రేరణ క్యాప్టెన్సీ బాలేదని చెప్పి యష్మి చెప్పింది కదా, గత వారంలో ఆమె క్యాప్టెన్సీ టాస్క్ గురించి మాట్లాడిన మాటల్ని ప్లే చేసి మరి చూపించి, ఒకవేళ మీరు ఇప్పుడు నిన్న జరిగిన ఎపిసోడ్లో మీరన్న కెప్టెన్సీ తప్పు జరిగి ఉంటే లాస్ట్ వీక్లో మీరు మాట్లాడింది కూడా తప్పే అని అందరి ముందు ప్రూవ్ చేసి మరి ఒక రకంగా పరువు తీసానని చెప్పాలి. నాగార్జున మాటలకి యష్మి పాపం స్టేజ్ పైనే కన్నీళ్ళు కూడా పెట్టుకుంది. నిజానికి యష్మి గురించి నాగార్జున మాట్లాడాలని గత వారం నుంచి ప్రేక్షకులు చాలా ఎదురుస్తున్నారు. ఎందుకంటే ప్రతి విషయంలోనూ నోరేసుకొని పడిపోవడం, అంటే తనది తప్పని తనకి కూడా తెలుసు. కాకపోతే ఏంటి అంటే మాట్లాడేసి తన వాదనని గెలిపించుకోవడానికి బాగా ట్రై చేసింది. అది ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు. ఆ విషయాన్ని మాట్లాడేవారు ఎవరు? ఒకవేళ ఎవరైనా మాట్లాడినా కూడా తనని మాట్లాడివ్వకుండా అరిచేసి గోల పెట్టేసి మరి తన వాదనని గెలిపించుకుంది. కాకపోతే ఇవాళటి ఎపిసోడ్లో అది క్లియర్ కట్గా, అంటే యష్మి చేసిన తప్పుల్ని నాగార్జున గారు క్లియర్ కట్గా ఏకిపారేసి ఇది కాదు, ఇది నువ్వు అనుకుంది కరెక్ట్ కాదు, చాలా చోట్ల నువ్వు దొరికేసావు, కాకపోతే నిన్ను నువ్వే బ్లేమ్ చేసుకుంటున్నావు, నిన్ను నువ్వే కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నావు, అది కరెక్ట్ కాదనే విషయాన్ని క్లియర్ కట్గా ప్రూవ్ చేశారు. ఇక ముందు అంటే తర్వాత ప్రోమోలో చాలా తక్కువ చూపించారు, కానీ తర్వాత అటు సోనియానే కానీ ఇటు ప్రేరణ, నిఖిల్ స్పెషల్గా నిఖిల్ గురించి కూడా మాట్లాడినట్టుగా కనిపిస్తోంది. నాగమణికంటకు సంబంధించిన ఇష్యూని కూడా నాగార్జున ఎలివేట్ చేశారని అనిపిస్తుంది. నిన్న ఫుడ్ కోసం జరిగిన టాస్క్లో నాగమణికంట చాలా పర్ఫెక్ట్గా తాను చేసింది కరెక్టే, నేను 100% కరెక్టు అని యష్మితో వాదనకు దిగాడు. ఈ విషయంలో కూడా యష్మిని పాయింట్అప్ చేసి మాట్లాడాడు నాగార్జున. నాగమణికంట అయితే ఏ పాయింట్ అయితే తీసుకున్నాడో, మరమరాలు తీసుకొచ్చి వెయిట్ కొలిచే టాస్క్ ఉంది కదా, అక్కడ ఎవరిది క్లోజ్గా ఉంటే 1.5 kg 1 kg అని అన్నప్పుడు ఎవరిది క్లోజ్గా ఉంటే వారికి తీసుకోమని బిగ్ బాస్ ఆదేశించాడు. అయినప్పటికీ యష్మి మాత్రం దానికి అస్సలు ఒప్పుకోలేదు. టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు రీచ్లో దగ్గరలో ఎవరో ఉంటే వాళ్ళు తీసుకుంటా అని చెప్పింది, కానీ తన టీం సంబంధించిన మెంబరు అక్కడ ఉండి వాళ్ళని గెలిపియాలనుకున్న సిచ్యువేషన్లో అది తప్పని తెలిసినా సరే తనదే కరెక్ట్ అన్నగా వాదించి పాపం నాగమణికంటని ఆ గేమ్ నుంచి ఎలిమినేట్ చేసింది. ఈ విషయం గురించి కూడా నాగార్జున గారు అడిగి తనని అందరి ముందు క్లియరెన్స్ ఇచ్చాడు. అప్పటికే అడిగాడు, అంటే ఆ వీడియో ప్లే చేయడానికంటే ముందు కూడా అడిగాడు, యష్మి ఇది నువ్వు చేసింది కరెక్టేనా అంటే నేను చేయలేదని చెప్పింది. చెప్పిన తర్వాత అప్పుడు వీడియో ప్లే చేసి చూపిన తర్వాత నాలుగు ఖర్చుకొని పాపం స్టేజ్ పైన ఏడ్చింది. పాపం అని మనం అనుకుంటున్నాం, కానీ తను ఒక్క చోట కూడా పాపం అనుకోలేదు. తను చెప్పిందే నిజం, తను చెప్పిందే కరెక్ట్ అనే సిచ్యువేషన్లో వెళ్ళిపోయింది. ఇలాంటి వాళ్ళందరికీ అంటే అలా పృథ్వీ ఉన్నాడు, అభయ్, ఇలా ఇంకా కొంతమంది ఒక 2-3 ఆ కంటెస్టెంట్స్ తాము పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అనే సిచ్యువేషన్లో మాట్లాడారు. సోనియా మాత్రం విష్ణుప్రియ మ్యాటర్లు మాత్రం చాలా దారుణంగా మాట్లాడారు, చాలా హ్యూమిలేటింగ్గా. విష్ణుప్రియ విషయంలో ఆమెకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఎంత కంట్రోల్గా ఆమె తను కంట్రోల్ చేసుకుంది అని అంటే, పేరెంట్స్ పర్సనల్ విషయాలు పేరెంట్స్ లేరు, నీకు పేరెంట్స్ లేరు, నా షోలో నేను ఇక్కడ ఉన్నానంటే నేను ఏమన్నా మాట్లాడితే మా పేరెంట్స్ చూస్తారు, నీకు ఆ పేరెంట్స్ చూసే ఛాన్స్ కూడా లేదంటూ చాలా హ్యూమిలేటివ్గా, నీ డ్రెస్సింగ్ సరిగా ఉండదు, నువ్వు బూతులు మాట్లాడతావు, అడల్ట్ జోక్స్ వేస్తావు, డ్రెస్ చేంజ్ చేసుకునే టైంలో సంథింగ్ పృథ్వీ అని చాలా హ్యూమిలేటింగ్గా చాలా దారుణమైన కామెంట్స్ చేసింది. అయినప్పటికీ విష్ణుప్రియ మాత్రం చాలా సెన్సిటివ్గా, చాలా మెచ్యూర్డ్గా,
తనని ఇంకోరు ఆ సిచ్యువేషన్లో కనుక ఉంటే ఖచ్చితంగా ఆ ఆర్గ్యుమెంట్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది, ఖచ్చితంగా వెళ్ళేది. కానీ చాలా మెచ్యూర్డ్గా ఈ విషయంలో విష్ణుప్రియకి చాలామంది ఫ్యాన్స్ అయ్యారు. అఫ్కోర్స్ ముందు నుంచే విష్ణుప్రియకి చాలా పాజిటివ్ ఉంది, బట్ ఈ ఒక్క పాయింట్లో ఆమె తను కంట్రోల్ చేసుకున్న విషయంలో ఆడియన్స్ మాత్రం చాలా ఆమె సైడ్ పాజిటివ్గా చూపించారు. ఈ విషయంలో ఎంతైతే నేను ఆడపుల్ని అని తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి సోనియా ఎంత ట్రై చేసినా కూడా ఆడియన్స్ మాత్రం ఆమె నమ్మే సిచ్యువేషన్ లేదు. చాలా నెగిటివ్ వెళ్తుంది బయట, సిచ్యువేషన్ ఆమెకు అర్థం కావట్లేదు. ఎవరైనా ఆ సిచ్యువేషన్ని ఈ వారం కనుక నాగార్జున గారు ఆమెకు ఎత్తి చూపించకపోతే అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ వారం ఖచ్చితంగా సోనియాకి గట్టిగా కామెంట్స్ పడే అవకాశం ఉంది. ఇక శనివారం ఎపిసోడ్ ప్రతి కంటెస్టెంట్ గురించి మాట్లాడి అడ్రస్ చేసే విషయం నాగార్జున గారు తీసుకున్నారు. ఇక ఓటింగ్ విషయం, ఇక ఆదివారం రోజు జరిగే సెకండ్ వీక్ ఎలిమినేషన్ విషయానికి వస్తే ప్రస్తుతం శుక్రవారం తోటి ఓటింగ్ లైన్స్ అన్నీ ముగిశాయి. ఆల్రెడీ జడ్జిమెంట్ అయితే వచ్చేసింది. ప్రెజెంట్ ఒకసారి ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే నిఖిల్ 28%తో టాప్లో ఉండగా, విష్ణుప్రియ సెకండ్, మణికంఠ థర్డ్, శేఖర్ భాష ఫోర్త్, నైనిక 5th ప్లేస్లో ఉన్నారు. వచ్చేసి ఆదిత్య ఓం, సీత, పృథ్వీరాజ్ వీళ్ళు ముగ్గురు మాత్రం డేంజర్ జోన్లో ఉన్నారు. ఇక లీస్ట్లో మాత్రం పృథ్వీరాజ్ 5%తో ఉన్నారు. ఈ ఇద్దరి మధ్యలో సీత అండ్ పృథ్వీరాజ్ మధ్యలో టఫ్ ఫైట్ జరిగింది. ఫైనల్గా పృథ్వీరాజ్ లీస్ట్ ప్లేస్లో ఉన్నారు. మేబీ అంటే వచ్చి 1 వీకే అయ్యింది అని ఏమైనా మ్యాజిక్ చేసి ఒకవేళ ఉంచితే పృథ్వీరాజ్ ఉండే అవకాశం ఉంది. లేకపోతే మాత్రం పృథ్వీరాజ్ ఆర్ సీత ఈ ఇద్దరిట్లలో ఎవరో ఒకరు ఆదివారం రోజు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.